దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి, శుభములు. దేవుడు ఈ వార దినములంతయు మనలందరినీ కాపాడిన ఆ మహిమగల దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈరోజు ప్రభు దినమందు ఆరాధించడానికి మనమందరము చేరి గణపరచడానికి మన జీవితంలో ప్రభు కృప చూపినందులకు మరొకసారి ఆ ప్రభువుకి మహిమ కలుగునుగాక. ప్రియులరా, పోయిన ఆదివారం జూన్ 21వ తారీఖున నీట్ ఎగ్జామ్ జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారు. 5 సంవత్సరాల 5 మాసాలు దానికి పీరియడ్. ఈ నీట్ ఎగ్జామ్ కోసం 1 సంవత్సరం కాలం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు స్టూడెంట్స్. చాలా కష్టపడతారు, చాలా శ్రమ పడతారు. ఇది మన భారతదేశం అంతా కూడా జరిగే ఎగ్జామినేషన్, పరీక్ష. 5400 సెంటర్స్లో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ను ఏర్పాటు చేశారు. 552 సిటీస్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 3 గంటల 20 నిమిషాలు ఈ ఎగ్జామ్ పీరియడ్. అంటే నిమిషాల్లో చెప్పాలంటే 200 నిమిషాలు. అయితే మీకు చెప్పాలని నేను ఆశించే విషయం ఏంటంటే, 2 గంటల నుంచి 5:20 జరుగుతున్న ఈ ఎగ్జామ్కి 1:58 లోపు రావాలి. ఆ 2 నిమిషాల్లో గేట్ వేసేస్తారు. గేటు వేయక మునిపే, తలుపు ముయ్యక మునిపే నీటిలో ఎగ్జాము రాసే అవకాశం ఉంటుంది, డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం 1 నిమిషం లేట్ అయినా గేట్ వేసిన తర్వాత 1 నిమిషం అనుకోండి, 1:59 వచ్చిన ప్రయోజనం ఉండదు, లోపలికి రానివ్వరు. నేను సీఎం కొడుకును, నేను సీఎం కుమార్తెను, మినిస్టర్ గారి యొక్క కుమార్తెను, కుమారుణ్ణి, లేకపోతే క్యాబినెట్లో ఉన్న ముఖ్యమైన అధికారి యొక్క కుమారుణ్ణి, కుమార్తెను. అక్కడ అవేవి పనికిరావు. అక్కడ 1:58 లోపే ఉండాల. గేటు వేసిన తర్వాత 1 నిమిషము ఆలస్యమైన గేటు వెలుపల నిలవాల్సిందే. ఇది ఇంత పగడబందీగా ఈ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ యొక్క డాక్టర్ కోర్స్ చేసేవారు సుమారుగా 1 సంవత్సరం కాలం పాటు కోచింగ్ తీసుకొని ఆ ఎగ్జామ్కు 1 గంట ముందే వచ్చేసి కూర్చుంటారు. పడగాపులు పడతారు. ఆ కృషి వ్యర్థం కాకుండా, వారి ప్రయాసం వ్యర్థం కాకుండా, వారు కన్న కలలు, నేను డాక్టర్ని అవుతున్నాను, అనేకులకు సేవ చేస్తాను, అనారోగ్యంగా ఉన్న వారిని నేను బాగు చేస్తాను, నా తల్లికి వైద్యం చేస్తాను,
నా తండ్రికి వైద్యం చేస్తాను, నా అన్నయ్యలకు, నా తమ్ముళ్లకు, నా అనే రక్త సంబంధికులకు, నా ప్రజలందరికీ నేను వైద్య సేవ చేసుకుంటానని కలలుగని ఆ స్థలానికి వస్తారు. కానీ గేటు వేసిన తర్వాత 1 నిమిషం ఆలస్యమైన బయటే నిలబెట్టేస్తారు. ఎంత రోధించినా, కాళ్ళు పట్టుకున్నా, బతిమలాడినా, రోదన చేసి రమ్ములు కొట్టుకున్నా, మనము ఎంతటి అధికారి బిడలమైనా నాట్ అలౌడ్ అంటారు. అందుకోసమే కాలం ఉండగా, తలుపులు తెరిచే ఉండగా లోపలికి వెళ్ళిపోవాలి. తలుపులు తెరిచే ఉండగా ఆ ఎగ్జామ్ రాసేవారు లోనికి వెళ్ళినట్టు, నేను డాక్టర్ అవ్వాలని కలలు నెరవేర్చుకునే దానికి ముందే రావాలి. 1 నిమిషం ఆలస్యమైన ఉపయోగం లేదు. 1 నిమిషం లేట్ అయిపోయిందండి, వాస్తవంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణ సౌకర్యంలో ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. అవేవి అక్కడ పనికిరావు. ఇన్ టైంలో రావాలి. 1:58 లోపే రావాలి. అప్పుడే లోపలికి చేర్చుకుంటారు. అప్పుడే పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తారు. ఇంత పగడబందీగా జరుగుతున్న ఈ ఎగ్జామినేషన్ బట్టి నేను మీకు ఒక సంగతి ఆత్మీయంగా ఈరోజు చెప్పాలని, అందుకోసం దీనిని ముందు చెప్తున్నాను. ఆ 2 నిమిషాలే ముందు గేటు వేస్తారు. ఆ తర్వాత పరిస్థితి వారికి ఎంత చెప్పినా, ఏడ్చినా ఉపయోగం ఏమీ ఉండదు. 2 నిమిషాలు ఆలస్యమైన లోపలికి ఎటువంటి వారైన వాళ్ళు, ఆ పిల్లలు ఎవరైనా లోనికి రానివ్వరు. అంత పగడబందీగా జరుగుతుంది. ఈరోజు ప్రియ దేవుని ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే, తండ్రి కుమార్తెను గేటు దగ్గర తీసుకొచ్చాడు. గేట్లు మూయబడ్డాయి. ఆ తండ్రి ఆ అధికారి కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా, సంవత్సరం నుంచి ఈ ఎగ్జామ్ కోసం నా కుమార్తె సిద్ధపడుతుందయ్యా. ₹1,00,000 నేను కోచింగ్ ఇప్పించానయ్యా. నా బిడ్డ కోసం దయచేసి గేటు తీయండి అయ్యా. తీసేది ఉండదు, ముందే రావాలి. ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకున్నా దయలేదు. గేటుకేసి కొట్టుకున్నాడు ఆ తండ్రి. వెంటనే అధికారి నెట్టేస్తే పడిపోయాడు. పడిపోయిన తండ్రి మీద ఈ పాప పడిపోయి ఏడుస్తూ ఉంది. వారిని చూసి ఆలస్యంగా వచ్చిన ఆ తండ్రి పిల్లలు దొర్లాడుతున్నారు. ఆ అధికారుల దగ్గర కాళ్ళ మీద పడి దొర్లాడుతున్నారు. సంవత్సరం అంతా చదివిందయ్యా, కోచింగ్ తీసుకుంది. 1 నిమిషం లేట్ అయినా బయటే. మీకు ఒక సంగతి మీకు చెప్పాలని ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను.
మనం పొందుకున్న రక్షణ విషయంలో దీనికంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందిన విశ్వాసి జీవితంలో దీనికంటే మరి ఎక్కువ జాగ్రత్త ఉండాలి. మీరు మందిరానికి రావడానికి అరగంట సేపు పాటలు పెడతాం, అయినా భయము భక్తి లేదు. 7 గంటలకు ముందే రావాలి నీవు, అప్పుడు నువ్వు ఆరాధనకు వచ్చినట్టు. 7 గంటలు దాటిన తర్వాత ఒకవేళ వచ్చి కూర్చున్నా నువ్వు వేషధారివి. దేవుని ఆజ్ఞను అతిక్రమించి వస్తున్నావు అని అర్థం. అంతకంటే భయం నీకుండాలి. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 నుండి వరుసగా మనం చదువుకుందాము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపోటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అమత్స్యమైన ఈ శరీరం అమత్యను ధరించుకోవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. ఇక్కడ అటెన్షన్లో ఉండండి. బూర మోగగానే రెప్పపాటున నిమిషమున ఎత్తబడతాం. ర్యాప్చర్ అంటారు దీన్ని. ఎవరికి తెలియదు ఈ సంగతి. రెప్పపాటున నిమిషములో, ఒక నిమిషములో మనము ఎత్తబడతాం. ఇలాగే మనం ఎత్తబడతాం. ఈ శరీరము ఏమైపోద్దంటే విడవబడుతుంది. ఇప్పుడున్న ఇది మత్స్యమైన ఈ శరీరం, క్షయమైన ఈ శరీరం, రక్త మాంసములలో ఉన్న ఈ శరీరం విడవబడుతుంది. 10,000 చీర కట్టుకున్నానండి నేను, ఒళ్ళంతా నగలండి. వెళ్తావా? నగలతో ఎత్తబెడతావా అంటున్నాను నేను. మాట్లాడరమ్మా. ఎందుకు ఆ మాత్రానికి? ఎందుకు? విశ్వాస జీవితం చాలా మందికి అర్థం కావట్లేదు అంతే. ఇలాగనే మనం ఉంటాము. రెప్పపాటున మార్పు చెందుతాం. మనం క్షణంలో, ఒక నిమిషంలో ఎత్తబడే ఆ జీవితానికి ఎంత కాలం నుండి భక్తి చేయాలి? ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వడానికి 1 సంవత్సర కాలం అంతా కోచింగ్ తీసుకుంటారు. లాంగ్ టర్మ్ కోచింగ్ అంటారు.
చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక నిమిషము ఆలస్యమైన నేను లోపలికి రానివ్వరు. 2 గంటల లోపే నీవు లోపలికి వెళ్ళిపోయి ఉండాలి. అర్థమవుతుందా? మనకు చాలా నిర్లక్ష్యం. మనకు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుంటాం మనం. మీరు ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. నాకు ప్లాట్స్ ఉన్నాయండి, 10 ఎకరాలు పొలం ఉందండి, కాస్ట్లీ బిల్డింగ్ ఉందండి. దేనికంటున్నాను నేను? అవన్నీ దేనికి పనికొస్తాయి? ఎందుకు పనికి వస్తాయి అవి? దేవుని సేవకు ఇవ్వకూడదా? ఓ పెద్ద మందిరాన్ని కట్టే దేవుడు అంత ఆస్తి నీకు ఇచ్చినప్పుడు ఎందుకు దేవునికి ఇవ్వలేకపోయావు? నీవు తీసుకెళ్తావా? దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో ఎందుకు మరగుజ్జుగా ఉన్నావు? కారణం సంకరం పెట్టుకెళ్తామా? అవన్నీ నీతో ఏమొస్తుంది? నీతో ఏమొస్తుంది? విండోస్ వద్దా? బంగారం వస్తుందా? ఇల్లు వాకిళ్ళు వస్తాయా? పొలాలు వస్తాయా? ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందా? కారు వస్తుందా? ఏమొస్తుంది నీతో? చెప్పాలి. భయం వేస్తుంది ఈ మాటలు చెప్తుంటే. ఎట్లాగ గారు వదిలేస్తాను నేను? పాతి పెడతారు, నీతో పాటు సమాధులు తీసుకొచ్చి పెడతారు. పెట్టనిస్తారా? అంటే ₹1,00,00,000 పెట్టనిస్తారు. ₹1,00,00,000 నా పక్కన పెట్టండి, నేను సంపాదించిన ఆస్తి అని ఆ సమాధిలో పెట్టండి, పెట్టనిస్తారు అంటున్నాను. బంగారం పెట్టనిస్తారా పక్కన? ఒకసారి చదవండి బైబిల్లో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ఆ మాట రాయమని చెప్పగా నేను పరలోకమందు వింటిని. నిజమే, భక్తులు వారి ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. భక్తులు చేసుకున్న ఆ కార్యాలు, వారి క్రియలు వారి వెంట వెళతాయి. ఏం చేస్తారు భక్తులు? ప్రార్థన చేస్తారు. భక్తులు ఏం చేస్తారు? అనేకులకు సువార్త చెబుతారు. భక్తులు ఏం చేస్తారు? ప్రభువును మహిమపరుస్తారు. ఘనమైన కార్యాలు ప్రభువు కొరకు చేస్తారు. వారి క్రియలు వారి వెంట వెళతాయి. భక్తులు దేవుని కొరకు ఏమైనా ఇవ్వగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. వారు చేసే కార్యాలు వారి వెంట వెళతాయి. ఈరోజు ఈ గ్రామాల్లో లేకపోతే ఓ చర్చి ఓ గ్రామంలో ఉందని కట్టబడింది అనుకోండి, ఓ పల్లెల్లో కట్టబడింది అనుకోండి, ఎవరు చచ్చిపోయినా ఈ పాద్రి గారు వస్తారు. ఆ సమాధి కట్టిన తర్వాత ఆ సమాధి రాయి మీద, ఆ సమాధి మీద ఏముంటదంటే ప్రభువునందు మృతునందిన మృతులు ధన్యులు అని రాస్తారు. ఎవరిలో చనిపోయాడు ఈ వ్యక్తి? తాగి చచ్చాడు. ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పాపాలు చేసి చచ్చాడు. నా లాంటోడు వచ్చాడు అనుకోండి,
నేనైతే అసలు ఏమీ చెప్పను. ఆ పేరు పలకడం కూడా నాకు రాదు. అలాంటోడు చేస్తే ఎట్లా నరకానికి వెళ్తాడని తెలుసు. ఏమీ చెప్పను నేను. పాపాన్ని గురించి చెప్తాను. పాపంలో చనిపోతే ఏం జరుగుద్ది? పాపి చనిపోతే ఏం జరుగుద్ది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యం ఒకసారి చదవండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపాలు వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యాలు తేటగా బయలుపరచబడుచున్నవి. బయలుపరచబడనివి దాచబడలేవు. చూడండి, పాపాలతో చనిపోయిన వాడట పోతా ఏం తీసుకెళ్తాడంట? పాపాలు తీసుకెళ్తాడంట. చేసిన పాపాలని వాడి వెంట వెళ్తాయంట. న్యాయ తీర్పునకు ముందు వెళ్తాయంట, వెనక వెళ్తాయంట. కొన్ని పాపాలు ముందు వెళ్తాయంట, కొన్ని పాపాలు వెనక వెళ్తాయంట. పోతా నల్ల కోడిని కూడా తీసుకెళ్తాడు. ఏం తీసుకెళ్తాడు? బ్రాందీ బాటిల్ కూడా తీసుకెళ్తాడు. భలే ఇష్టం కదా. సిగరెట్ ప్యాకెట్ కూడా పెడతారు. ఇంకేం పెడతారు? ఆయనకి ఇష్టమైనవి పెడతారు పక్కన. పెట్టేవారికైనా బుద్ధి ఉండాలి. రెండు నిమిషాల ముందే గేటు వేస్తే బిడలు అల్లాడిపోతుంటే, గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే, వాళ్ళకి కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు అధికారులకి. కానీ వారికి ఏం చెప్పబడి ఉంటుందంటే ముందే రావాలి. 2 నిమిషాల ముందే గేట్ వేయబడుతుంది. కరెక్ట్గా 2 గంటలకి పెన్ను పరీక్ష మీద పెట్టాలి. నువ్వు ఎంత ఏడ్చుకున్న సీఎం కొడుకువైన, మంత్రి గారి కొడుకువైన, కుమార్తె అయిన తలుపు తీస్తారండి? తీరండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? రెప్పపాటులో 1 నిమిషంలో ఎత్తబడేటప్పుడు ఏం చేయాలి? ఆ ముందున్న సమయాన్ని ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం? రక్షణ పొందకపోయి ఉంటే రక్షణ పొందాలి. బాప్తిసం పొందని వారు బాప్తిసం పొందేసుకోవాలి. ఇంకా సరిగ్గా క్రమములో లేకుండా జీవిస్తే క్రమములోనికి రావాలి. ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా జీవితాన్ని కట్టుకోవాలి. ఆదివారం అని నాకు ప్రోగ్రాం తగిలింది. వాళ్ళు నన్ను పిలిచారు, నేను వెళ్ళిపోయానండి. వెళితే ఎవరికి నష్టం? నువ్వు సరిగా సిద్ధపాటు లేకపోతే విడవబడతావు. దీనికి నోవాహు కాలంలో జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. చూడండి ప్రియులారా, ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం. వారు అకాలముగా 1 నిమిషములో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకొని పోయాను. 1 నిమిషములో నిర్మూలమైరి. జల ప్రళయంలో 1 నిమిషంలో కొట్టుకుపోయారు వాళ్ళు. ముందు ఎంతకాలం చెప్పబడింది దాని గురించి? 120 సంవత్సరాలు చెప్పబడ్డాయి.
120 సంవత్సరాలు చెప్పబడిన సువార్త ప్రకటించిన నోవహును హేళన చేశారు, ఎగతాళి చేశారు. ఇప్పుడు నేను ప్రసంగించిన తర్వాత ఈ ప్రసంగాన్ని గురించి చాలా మంది, నేనంటే నేను కాదు, దైవ సేవకులను ఏం చేస్తారంటే ఎగతాళిగా మాట్లాడతారు. దేవుని వాక్యం ఎగతాళి అయిపోతుంది. చాలా చోట్ల బైబిల్లో ఉంది ప్రియులారా, వాక్యమునట ఎగతాళి చేశారట, అపహాస్యం చేశారట. చెప్పబడుతున్న వాక్యాలని అపహాస్యం అయిపోతా ఉంది. చెప్పిన మాట వినడం లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు, భయము భక్తి లేకుండా వాక్యం పాటికి వాక్యం వెళుతూ ఉంది. మా పాటికి మేము జీవిస్తాము, మేము ఒక రోజు పెట్టుకున్నాము, ఆ రోజున కలిసి వస్తే బాప్తిస్తం, లేకపోతే మీరు చెప్పినట్టు నిమిషంలో కొట్టుకుపోతాం, దానికైనా సిద్ధమే. జల ప్రళయంలో ఒక నిమిషంలో వారు కొట్టుకొని పోయారు. ఒక నిమిషంలో, ఒక నిమిషానికి ముందు 120 సంవత్సరాలు చెప్పబడిన మాట వారికి నోవహు కాలంలో, అంటే నోవహు కాలంలో, లోతు కాలంలో ప్రజలు తినుచు త్రాగుచ్చు, పెళ్ళాడుచు, ఇల్లు కట్టుకొనొచ్చు, నాటుకొనొచ్చు. అంటే అవన్నీ తప్పని కాదు. రక్షణ లేకుండా వాటి మీద ధ్యాస పెట్టారు. రక్షణ లేకుండగానే, సిద్ధపాటు లేకుండగానే నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనే సిద్ధపాటు ఉన్న వాళ్ళు శనివారం ఉపవాస కూడికలు కనబడతారు, స్త్రీల కూడికలు కనబడతారు. ఈ రెంటికి రాని వాళ్ళు ఆదివారం వచ్చావంటే దేనికి వచ్చావు నీకే తెలియదు, ఎందుకు వచ్చావు నీకే తెలియదు. రక్షణ పొందిన ఈ భర్త ఏడి, ఏం చేశాడు, ఈ దినాన్ని ఏం చేస్తున్నాడు? అదే చెబుతున్నాను. నోవహు దినముల్లో ఏమి నేర్చుకున్నారు? లోతు కాలంలో ఏమి నేర్చుకున్నారు? తినడం, త్రాగడం, సుఖించడం. పనికి వెళ్ళకపోతే ఎలాగండి? వెళ్ళు, నాటాలండి, పొలంలో నారు నాటాలి, నాటుకో. ఇల్లు కట్టుకుంటున్నానండి, కట్టుకో. స్నేహితులు వచ్చారండి, ఈరోజు స్పెషల్గా బిర్యానీ చేసుకోవాలి, తాగాలి, తినాలి, తిను, తాగో. వద్దంది ఎవరు? కానీ ఎడవబడితే మాత్రం ఘోరం. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యం యాతన, అగ్నిలో పడి యాతన పడే ఆ సమయంలో మనము ఏం చేయాలి? ముందుగానే తప్పించుకోవాలి. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 17వ వాక్యం. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఏంటండి? భూమి మీద నుండి పైకి లేచెను. చాలా మంది ఏమనుకున్నారంటే, అరే ఓడ కట్టాల్సింది సముద్రం దగ్గర కదా, ఇంటి దగ్గర కడుతున్నాం ఏంటి అని నోవహును అపహాస్యం చేశారు.
40 దినాల జల ప్రళయంలో నీళ్లతో నింపబడి ఆ నీళ్లు కింద నీళ్లు చేరగా నీళ్ళ ఒత్తిడికి వాడు ఏమైంది ఏమ్మా? పైకి లేచింది. పైకి లేచింది అంటే రాప్చర్, ఎత్తబడుట, సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడుతుంది. నోవహు ఓడ సంఘానికి సాదృశ్యం. లోపల కుటుంబం ఉంది. నోవహు ఆ తరము వారిలో నీతిమంతుడిగా నిందారహితుడిగా జీవించినవాడు. ఈ తరము వారిలో నీవు నీతితో జీవించాలి. నీ భక్తి కానీ నీ ఆత్మీయ జీవితం నీతి కలిగి జీవించాలి. బైబిల్ పట్టిన వాళ్ళంతా భక్తులు కారు. పాట పాడిన వాళ్ళంతా భక్తులు కారు. ఈ రీతిగా ప్రసంగాలు చేసే వాళ్ళంతా భక్తులు కారు. ఏముండాలి? ఆత్మీయ జీవితం ఉండాలి. ప్రవర్తన సరిగా ఉండాలి. బోధించే వారికైనా విశ్వాసికైనా దేవునికి తగినట్టుగా బ్రతకాలి. దేవుని కొరకు సాక్షిగా ఏం చెప్పుకోలేకపోతున్నావే? దేవుని కొరకు ఏదైనా చేస్తే కదా చెప్పుకోవడానికి. ఒక్కోసారి మార్కెట్ కూరగాయలు తీసుకెళ్తాం, రేటు సరిగా మళ్ళా లేట్ అయింది. ఇక ఆదివారం ఇంతే సంగతుల ఆరాధన డబ్బుల కోసం. ఎన్నిసార్లు ఆదివారాలు మానేశావు? ఎన్నిసార్లు ప్రయాణాలు కట్టి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావు? వసద్దా అది తిరిగి ఆ కాలం? దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఇకనైనా నువ్వు సరి చేసుకుంటావా? ఇంకా లేటుగానే వస్తున్నావు. 1 వారం లేట్ అవుద్ది, సహజం. ఒక్కోసారి ఇంకా ఆత్మీయ జీవితంలో నువ్వు ఇమడలేదు గనక, ప్రారంభంలో ఉన్నావు గనక లేటు అవుతుంది. కానీ జీవితాంతం అదేనా? అదేనా మన బ్రతుకు? చూడండి ప్రియులారా, ఓడ పైకి లేచింది. ఓడ పైకి లేచింది. దాని కింద వచనం చూస్తే అవును, ఓడ నీళ్ళ మీద నడిచాను. ఓడ నీళ్ళ మీద నడిచాను. ఆ నీళ్ళల్లో ప్రజలు గుండెల బాదుకుంటున్నారు. సంఘము నడిచేది ఎక్కడికి? ఎత్తైన సియోను పర్వతానికి, ఎత్తైన కొండ దగ్గరికి. మనుషులు అందుకోలేనంత 17,000 అడుగుల ఎత్తు అరారాతు కొండ మీద నిలిచాను. నడిచింది ఎందుకో తెలుసా? సియోను కొండ మీదికి, అరారాతు కొండ మీదికి. సంఘం దేవుని పర్వతం మీదకి, యెహోవా పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆషామాషి కాదు భక్తి అంటే. ఏదో ముంచేశారు, నేను మునిగి లేచాను, నేను బాప్తిసం తీసుకున్నాను, బరబర వచ్చేస్తూ ఉంటారు బల దగ్గరికి. నీతి ఉండాలమ్మా. నువ్వు వచ్చేటప్పుడు ప్రభు బలలో పాల్గొని పొందేదానికి నీకు నీతి ఉండాలి. పునరుద్ధాన బలమును, పునరుద్ధాన శక్తిని పొందుకొని ఉండాలి. అన్ని విషయాలలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టండి. ఎందుకు పాకులాట? దేనికి? డబ్బుల కోసం పాకులాట. దేనికి? మనుషుల మర్యాదల కోసం ఎందుకు పాకులాట? ఈరోజు ఆదివారమే నాకు ఆత్మీయ రక్షణలో పెంచే సంఘం, నా ఆత్మీయ తండ్రి నా కోసం ఎదురు చూస్తాడే, నా దేవుడు ఎదురు చూస్తాడే.
ఎన్నిసార్లు మోసపోయావు, మోసపోతున్నావు కూడా. ఈనాటికి మోసపోతున్నావు నీవు. పాడైపోతావు, చెడిపోతావు. ధనము నమ్ముకున్న వాడు పాడైపోతాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండు. ఎవడు కూడా సిరికిని దేవునికిని దాసుడు కానేరడు. నీలో ఉన్న అహం పొగరు సుత్తితో కొట్టినట్టు చెత్త కొట్టు. ఇంతకాలం అవివేకంగా జీవించాను నేను. సంఘం ఎత్తబడిన తర్వాత ఎక్కడికి వెళుతుంది? అది సియోను కొండ అనబడే అరారాతు కొండ మీదకి వెళుతుంది. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు చదివినప్పుడు ఈ ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. ఎత్తబడింది ఎందుకో, నడిచింది ఎందుకో? సియోను కొండ మీదికి. సంఘం ఎత్తబడే దేనికి అంటే ప్రభువు ఉన్న చోటికి అక్కడ చేరుకుంటుంది సంఘం. అప్పుడు తీసుకుంటావా బాప్తిసం? విడవబడిన తర్వాత బాప్తిసం ఇవ్వడానికి ఎవరున్నారు మీకు? విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 7వ వాక్యంలో చదవాలి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూస్తారు. భూషణులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. రొమ్ము కొట్టుకుంటారు. ఎంత కాలమును నీవు మందిరానికి వస్తున్నావు? ఏది నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీ భర్త మారాడా? నీ బిడ్డలు మారారా? ఇంటి పక్కన వారు మారారా? ఎంత మందిని దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నావు? ఏరి నీ బిడ్డలేరి, నీ భర్త ఏడి? ఏది రక్షణ పొందిన బిడ్డలు ఏరి? ఎక్కడ? ఆదివారం పెట్టుకున్నారండి వారు కార్యక్రమాలు. అసలు వెళ్ళకపోతే వాళ్ళు అలుగుతారండి. రాకుండా ఉంటావేమో అన్నారండి, అందుకని వెళ్ళానండి. ఒకవేళ దేవుని రాకడ వచ్చి ఎత్తబడితే నీ స్థితి ఏమవుతుంది? రెప్పపాటున కనుమూసి తెరిచేలోపు నీ జీవితం అంటే రెప్పపాటు. శ్రీ మహాకవి గారు అన్నారు, జీవితం అంటే వివరణ ఇచ్చాడు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఆ కనురెప్ప పాటే కదా జీవితం. తెలిసిన మేధావులు మన జీవితం కనురెప్ప పాటే. పుట్టినప్పుడు కన్ను తెరిచాం, చనిపోయినప్పుడు కన్ను మూసాం. అంటే జీవితం అంటే కనురెప్ప పాటు. కనురెప్ప పాటులో మనము ఎత్తబడతాం. పక్కన నీ భర్త ఉన్నాడు, కారణం బాగా ఫుల్గా మందు కొట్టి నిద్రపోతా ఉంటాడు. లేస్తాడు, నా భార్య ఏది లేదు, ఎత్తబడింది. పిల్లలు లేరు, ఎత్తబడిపోయారు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరూ ఎత్తబడతారు, ఎత్తుకుంటారు, ఇళ్లలో ఎత్తుకుంటారు. ఇది నా భార్య, ఏది రక్షణ పొందిన భర్త ఎత్తబడతాడు. ఆ భార్య అంటది, ఏడి నా భర్త ఎత్తబడ్డాడు. దయచేసి మీరు సరిగ్గా సిద్ధపడి ఉండాలి. మందిరానికి వస్తే ఊరకనే నా భార్య రమ్మంటూ వచ్చానండి, నా భార్య చెప్తే బాప్తిజం తీసుకున్నానండి, భార్య మానేస్తే మానేస్తారు కొంతమంది పురుషులు. అలాంటి వాళ్ళు
అంటే ఈ పురుషుల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు, వాళ్ళు అట చెప్తే అట్టినట్టుగా ఉంటుంది. బాగా నీ ఆత్మీయ జీవితంలో నీకు నీవే భక్తి చేస్తే నీకు నీవే ఎత్తబడతావు. నీ భార్య భక్తి నీకు అనుకుంటున్నావు ఆ మందిరంకి వెళ్తుంది, నేను కూడా ఎత్తబడతానని. అలా కాదు, అది అలా రాదు. ఎవరికి వారు వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. నీ సిద్ధపాటులో సరిగ్గా నువ్వు సిద్ధపడకపోతే గేటుకి కొట్టుకున్న ఫలితం లేకుండా పోయింది ఆ తండ్రి ప్రయాస. నెట్టేసిన అక్కడ కనికరం ఉండదు. అక్కడ సమయం దాటి వచ్చిన తర్వాత నువ్వు ఎంత రొమ్ములు కొట్టుకున్నా, సంఘం ఎత్తబడిన తర్వాత నువ్వు ఎంతగా రొమ్ములు కొట్టుకున్నా, ఇక్కడ బోధించే బోధకుడు ఉన్నాడు, ఇక్కడ విశ్వాసులు ఎవరు ఉండరు, ఇక్కడ పాటలు వినడానికి మైకులో పాటలు రావు, వాక్యం చెప్పడానికి ఏమీ ఉండవు. అందుకోసమే ఇన్ టైం, సమయం ఉండగానే ఏం చేయాలి? అమ్మో రేపు రాకడొస్తుందేమని ఈరోజే భయపడుతూ బాప్తిసం తీసుకోవాలి. పరిపూర్ణమైన విశ్వాసంతో. రేపని ఎల్లుండని వాయిదా వేసావు, నేటి రాత్రికి ప్రాణం పోతే ఏం చేస్తావు? రేపని ఎల్లుండని వాయిదా వేస్తా ఉన్నావు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏమవుతావు? ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక రాజ్యంలోకి చేరేవారు దేవదూతలుగా మారిపోతారు. నరకానికి వెళ్ళే వాళ్ళు భూ సంబంధమైన విషయాలన్నీ వారికి తెలుస్తాయి. భూ సంబంధమైన కుటుంబాన్ని గురించి, భూ సంబంధమైన ఏమేమి చేసావో అన్నీ నీకు తెలుస్తాయి. పరలోకానికి వెళ్ళిపోయిన వారికి తెలియవు. వారు దేవదూతలుగా మారిపోతారు. మహిమ దేహంతో వెళ్ళిపోతారు. అమర్త్యతతో వాళ్ళు ఎత్తబడతారు. అక్షయమనే శరీరంతో ఎత్తబడతారు. కనుక అయ్యో నా కూతురు నాతో రాలేదే అని ఆ తల్లికి తెలియదు. దేవదూతలు పురుషులా స్త్రీలా? పురుషుడు. దేవదూతలు ఎవరు? పురుషులు కాదు, స్త్రీలు కాదు. దేవుడెవరు? పురుషుడు కాడు, స్త్రీ కాదు. కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు, ప్రభు ఆ సేవా పరీక్షల్లో ఉన్నప్పుడు అడుగుతున్నారు. ఒక ఆమె 7 చేసుకుంది. పునరుద్ధానం తర్వాత ఆమె ఎవరికి భార్య అవుతుంది అంటే, మీరు లేఖనములను దాని యొక్క శక్తిని మీరు గ్రహించలేకపోతున్నారు, పొరబడుచున్నారు. పునరుద్ధానం తర్వాత పెళ్ళిళ్ళు ఉండవు. దేవదూత వలె మార్పు చెందుతారు. అంటే పెళ్లి లేకుండా ఉండాలంటే ఏ లింగం ఉండాలి? నపుంసలింగం ఉండాలి. స్త్రీగా ఉంటే లింగం పెళ్లి కావాలని కోరుకుంటారు. పురుషలింగంగా ఉంటే పెళ్లి కావాలని కోరుకుంటారు. అందుకని పరలోకానికి వెళ్ళిన తర్వాత పురుషలింగం ఉండదు, స్త్రీలింగం ఉండదు, నపుంసక లింగం ఉంటుంది. అటు ఇటు కాని వాళ్ళు ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ అక్కడ ఉండరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మన ఎస్టిపేషన్ ఎలా ఉంటాయంటే,
మన ప్లాన్స్, మన ప్రణాళికలు ఎలా ఉంటాయంటే అనుభవించిన తర్వాతే ఏదైనా అనుభవించాలి. జీవితం అంటే తినాలి, త్రాగాలి, సుఖించాలి. ఈ మధ్య చాలా వీడియోస్ పెట్టాను నేను. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. అవి కానీ వింటే భయంకరంగా ఉంటాయి. భర్తను విడిచిన భార్య స్థితి ఎలా ఉంటుందో చెప్పాను నేను. భర్తను విడిచిన భార్య, తర్వాత భార్యను విడిచిన భర్త, అక్రమ సంబంధాలు, మరణానికే, తప్పితే జైలుకే. ఇటువంటి విషయాలు చెప్పాను నేను. చాలా మంది భ్రమలో ఉంటారు. ఇంకోటి వీడియో పెట్టాను నేను. క్రైస్తవులలో ప్రేమ పెళ్లి ఉందా? మరి మీరు వినాలి, పెళ్లి కాని వాళ్ళు. క్రైస్తవులలో ప్రేమ పెళ్లి ఉందా? ఇప్పుడు పోగానే వినేసేయండి. భ్రమలో ఉంటున్నారేమో. క్రైస్తవులలో ప్రేమ పెళ్లి ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? చదవండిలే, వాక్యం చదవండిలే. నోవాహు కాలంలో ఎందుకు జలప్రళయం వచ్చిందో చెప్తున్నాను ఇప్పుడు మీకు. చదవండి, 6వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. నరులు భూమి మీద విస్తరించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన వారిని, అంటే మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. ఆగండి అక్కడ. మీరు కాలేజ్ స్టూడెంట్స్, మీరు క్రైస్తవులలో ప్రేమ పెళ్లి ఉందా అంటే నేను జవాబు చెప్తున్నాను. మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. దేవుని కుమారులు అంటే పురుషులు, అక్కడ శోతు సంతతి, భక్తులు పెరిగిన వాళ్ళు. నరుల కుమార్తెలు ఎలా ఉన్నారంట? ఆకర్షణీయంగా ఉన్నారు. లిప్స్టిక్లు, చెక్కుళ్ళు, మేకప్లు ఆకర్షించేశారంట. ఆ దేవుని కుమారులను ఆకర్షించారు ఈ కుమార్తెలు. మనసుకు నచ్చిన వారిని, మనసుకు వచ్చిన వారు వివాహం చేసుకున్నారు. వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎవరంటే నెఫీలీలు. ఆ బిడ్డను చూసి దేవుడు వీళ్ళని చంపాలనుకున్నాడు. ఆ సంతతి విస్తరించకూడదు. ఎవరు చూసినా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. ఎప్పుడో నోవాహు కాలంలో ఇష్టపడి చేసుకుంటున్నారట, పిల్లలు కంటున్నారట. ఆ సంతతిని సర్వనాశనం చేయాలని దేవుడు జలప్రళయాన్ని పంపించాడు. ప్రేమ పెళ్లి దేవునికి ఇష్టమైతే జలప్రళయాన్ని పంపించేవాడు కాదు. మీరు భూమి మీద సంతానాన్ని కనండి అన్నాడు. విస్తరించి నింపండి భూమి నిండా అని అన్నాడు. కానీ అక్రమముగా ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలను మనసుకొచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం దేవునికి నచ్చలేదు, అది ఇష్టం లేదు. అది వెంటనే జలప్రళయంతో వారు ఊహ అంతయు, వారి తలంపులంతయు చెడ్డమని తలంచి ఎందుకు వీరిని పుట్టించుకున్నానని సంతాపపడి బాధపడ్డాడు. చాలా మంది పెళ్ళైన కొంతమంది గుట్టుగా కాపురం చేసుకోరు.
పిల్లల్ని కానీ అమ్ముకోవడం, పిల్లల్ని కానీ ఎక్కడేడో అంటే ఆడ పడేయడం. అవును, భయంకరమైన పాప జీవితం, భ్రష్టమైన జీవితం. దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటారా? ఎవరికి తెలియదులని చలామణి చేస్తున్నావా? గతంలో నువ్వు చేసిన పాపము ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? దేవుడు కన్నెర్ర చేస్తే ఎవరు నిలవలేరు, బతకలేరు. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, ఎత్తబడిన ఆ ఓడ లేకపోతే సంఘం సియోను కొండకు చేరుకుంది. విడవబడిన వారట రొమ్ములు కొట్టుకొని, మనం యోబు గ్రంథంలో చదివాం. మనం 22వ అధ్యాయం 16వ వాక్యంలో, వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకొని పోయాను. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వాక్యం. వారు నిమిషంలో చనిపోతురు. అవును, బలవంతులు దైవీకముగా కొనిపోబడెదరు. ఒక నిమిషంలో బలవంతులు, దేవుని పిల్లలు కొనిపోబడదురు. అందుకోసమే ముందు నీ భక్తిని నువ్వు కాపాడుకో. ఆ భక్తిని బట్టి అనేకులు నేను కూడా అలా జీవించాలని మార్పులోనికి వస్తారు. తేడా ఉండకూడదు, మళ్ళీ తేడా ఉండకూడదు. బతికితే ప్రభు కోసం బతకాలి, జీవిస్తే ప్రభు కోసం జీవించాలి. మనవరాళ్ళు ఎక్కడ దాకా, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఎక్కడ దాకా? సమాధి దాకే. పట్టుకుపోతా పోతా ఇక్కడ వరకే బంధాలు, ఇక్కడ వరకే. ఓ సంవత్సరం లోపు నిన్ను మర్చిపోతారు. దినం చేసి ఏం చేస్తారు? క్రమక్రమంగా ఏం చేస్తారండి? మర్చిపోయి ఒక అమ్మాయిని చూడు అంటాడు ఆ మగాడు, ఉండలేకపోతున్నాను భార్య లేక అని ఇంకొక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇట్లాగా మనుష్యుడు స్వార్థపూరితంగా సుఖంతో సంతోషంతో ఈ భూలోకంలో జీవిస్తూ ఉంటాడు. అలాగే స్త్రీ కూడా అంతే. మీరు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. ఒకవేళ రెప్పపాటున ఇప్పటికిప్పుడు వస్తే, అమ్మా ఇప్పటికిప్పుడు వస్తే మీరు ఎత్తబడతారా? గుండె మీద చేయబెట్టి చెప్పగలుగుతారా? చూడండి, బుద్ధి లేని కన్నికలు వేలుపట్ట ఉన్నారు, బుద్ధిగల కన్నికలు లోపల ఉన్నారు పెండ్లి కుమారునితో. అక్కడ అది 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 కీ పాయింట్. అది తలుపు వేయబడిను, తలుపు వేయబడిను. తలుపు తీసిపెట్ల. మీరు ఇక్కడ కూడా చూడండి, ఈ ఖండంలో 7వ అధ్యాయంలో 16వ వాక్యం ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా అదుగో ఓడలో నోవాహును ఏం చేశాడట? మూసివేశాను. దేవుడే తలుపు వేసేశాడు. ఇక్కడ పెళ్లి కుమారుడు తలుపు, అంతటా తలుపు మూయబడను. మూయబడక మునిపే నువ్వు సిద్ధపడి ఉంటే ఎంత బాగుండేది. ఏమ్మా,
ఆ 10 మంది కన్యకలు పెళ్లి కాకుండా సిద్ధపాటు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ వీరు సిద్ధపడలా. సిద్ధులు తెచ్చుకున్నారు, దీపాలు తెచ్చుకున్నారు, అందులో నూనె ఉందో లేదో చూసుకోలేదు. చాలామంది చూద్దాంలే, ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాంలే, ఆ గడియ వచ్చినప్పుడు చూద్దాంలని ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు కదా. ఏమో ముందుగా నేను సిద్ధపడొచ్చు కదా, ముందుగానే సిద్ధపడి ఉంటే ఎంత బాగుండు. ఈరోజు తలుపు మూయబడిన తర్వాత వారికి ఎంత అవమానము. ఏడుస్తున్నారు వారు. తలుపు తీ అంటే పెళ్లి కుమారుడు తలుపు తీసి, మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అన్నాడు. మందిరానికి మీరు వస్తున్నారు. చివరికి మన విశ్వాసం ఏమిటి? ఒకవేళ ప్రభువు వస్తే మన ఆరాధన దేనికి, మన ప్రార్థన దేనికి, మనం చేసే ఉపవాస కూడికలు ఎందుకు, ఇవన్నీ దేనికి? ఒకవేళ ప్రభువు వస్తే ఎత్తబడడానికి, పరలోకానికి ఎత్తబడడానికి ఇన్ని సంవత్సరాల సిద్ధపాటు. ఈ సిద్ధపాట్లు సరిగా ఉండాలా లేదా? అన్ని సిద్ధపడ్డావు, ఒకటి లోటు కనబడుతుంది, అది కూడా నువ్వు సరి చేసుకోవచ్చుగా. ఏది లోటుగా ఉందో, ఏది కొదువుగా ఉందో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ధనవంతుడు అన్నాడు, ఇవన్నీ నేను పాటిస్తున్నానయ్యా, ఇవన్నీ నేను పాటిస్తున్నా. చిన్నప్పటి నుంచి అమ్మ 10 ఆజ్ఞలు నాకు నేర్పించింది, ఇవన్నీ నాకు తెలుసు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. నీ ఆస్తిని అమ్మి బీదలకి, నీ దగ్గర అక్రమంతో కూడిన డబ్బు ఉంది, వడ్డీ వ్యాపారం చేసిన డబ్బు నీ దగ్గర ఉంది. ఇతరుల దగ్గర దోచుకున్న, దొంగతనం చేసిన డబ్బు నీ దగ్గర ఉంది. అక్రమ వస్తువులు నీ దగ్గర ఉన్నాయి, అక్రమ కారులు నీ దగ్గర ఉన్నారు. అక్రమం నీలో ఉండకూడదు. నీలో ఒకటి కొదువుగా ఉంది, నీకొకటి కొదువుగా ఉంది. ఈ కొదువులను ఏం చేయాలి, తప్పులను ఏం చేయాలి? ప్రభువు రాకడలో సరి చేసుకుని ఉండాలి, సరి చేసుకోవాలా. వస్తానులే గారు, వస్తాలే, పాప నా మీద భలే జాలి నీకు, నువ్వేం పిలుస్తున్నావు, నేనేం రావట్లేదు, వస్తాలే, నీ కోసమే రావాలి. ఎందుకు పిలుస్తున్నారు దైవ సేవకులు? విడవబడితే నరకానికి వెళ్తావరా నువ్వు? నీ పేరు నీకు తెలుసు, నరకానికి వెళ్ళినప్పుడు నీ పేరు నీకు తెలుసు. పాస్టర్ గారు ఎన్నిసార్లు నిన్ను పిలిచినా నువ్వు రావట్లేదన్న సంగతి అక్కడ నీకు తెలుసుద్దే. పరలోక రాజ్యానికి ఎత్తబడిన వారికి తెలియదు. ఈరోజు దయచేసి నేను అంటున్నాను, 100% భక్తి మీద నీకు మార్కులు పడాలి. 100% మార్కులు, 100కి 100 ఆ మార్కులు మీకు పడిపోవాలంతే. అలాంటి భక్తి చేయి. ఓటి భక్తి చేయొద్దు. సేవకుడు ఇలా అన్నారే అని అలిగే భక్తి చేయొద్దు. బాప్తి తీసుకున్న వారం రోజులకే ఒక అమ్మాయి అలిగింది. వారం రోజులకే, 3-4 నెలలు రాలా. ఆమె వెళ్తుందా? ఏమండి, తగిలితే ముడుచుకుపోయి ఆకు ఏంటది? ఇంగ్లీష్ టచ్ మీ నాట్ అంట. అత్తిపత్తి ఆకు ఏమాకది?
టచ్ మీ నాట్ అంటే ఏందమ్మా? నన్ను తాకొద్దు. తాకితే అత్తిపోతాక ఏమవుద్ది? కొంతమంది ముడుచుకుంటున్నారు. బాప్తిజం తీసుకుని వారం రోజులకే ముడుచుకోవడం. ఏది వాక్యంలో ఏదో ఆమెకు తగిలింది. నన్ను అన్నాడయ్య గారు. నిన్ను అన్నారా? పాపం చేసేవారి పనులు అలా ఉంటాయని చెప్తాం మేము. పాపం చేసేవాళ్ళు వారి క్రియల గురించి మాట్లాడుచున్నప్పుడు ఆ క్రియలు నీలో ఉంటే నువ్వు సరిదిద్దుకోవాలి. అవును, పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. ప్రజల్లో తిరగలేవు నీవు. నమ్మక ద్రోహం చేసిన భార్య గాని, భర్త గాని, బిడ్డలు గాని వారు సమాజంలో తిరగలేరు. పాపం ప్రజలకు అవమానం తెస్తుంది. యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వాక్యంలో పాపం ప్రజలకు దురవస్థ ప్రాప్తిస్తుంది. దరిద్రం వస్తుంది. ఈరోజు ఎత్తబడే గుంపులో ఉన్నావా? విడవబడే గుంపులో ఉన్నావా? సెట్ రైట్ అయ్యావా? సినిమాలు మానేసుకున్నావా? సీరియల్స్ మానేసుకున్నావా? బండబూతులు తిట్టడం మానేసుకున్నావా? ఇతరుల మీద వేజ్యాలు, కలహాలు, కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్ గొడవలు, ఎదురొచ్చిన వందనాలు చెప్పు, పక్కన ఉన్న వందనాలు చెప్పు, ఇవన్నీ సరి చేసుకోమన్నావా? దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు ఇస్తున్నావా? దేవుని సంఘములో ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉంటున్నావా? కుటుంబ కూడికి పెట్టినప్పుడు నేను సంఘంలో ఉన్నాను గనుక అక్కడికి వెళ్ళాలని ఆ రీతిగా నువ్వు రాగలుగుతున్నావా? ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసుకో. తలుపులు మూయబడ్డాయి. పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉందట. మరణ గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వాక్యం చదివితే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకం ముందు తలుపు తెరవబడి ఉండేను. తెరిచింది దేనికి? మరియు మొదట విన్న స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలు మాట్లాడిన వాడు తలుపు తెరిచింది ఎందుకో తెలుసా? సంఘం ఎత్తబడ్డానికి. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎత్తబడిన తర్వాత తలుపులు మూయబడతాయి. తలుపులు మూయబడక మునిపే ఏం చేయాలి? మనం సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, నిజంగా ఆ ప్రభువును చూచే ఆ క్షణం ఎంత మధురంగా ఉంటుంది. బలా నమ్మకమైన దాసుడ, నా కొరకు నువ్వు సాక్షిగా జీవించావు. మరణ వరకు నా కొరకు నువ్వు నమ్మకంగా జీవించావు. మహిమ మేఘాల మీదే మనం ఎత్తబడతాం. ప్రభు తన దేవదూతల ద్వారా మనల్ని తీసుకెళ్ళిపోతాడు. సెట్ రైట్ అయి ఉన్నావా ఇప్పటికీ? ఇప్పుడు నవ్ ప్రజెంట్. ఒకవేళ ఈరోజు రాకడ వస్తే ఏమవుతుంది నీ పరిస్థితి? ఏమ్మా, ఇప్పుడు ఒకవేళ ఈరోజే దేవుని రాకడ వస్తే ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతానని ఆ విశ్వాసంలో ఉన్నావా? ఆలోచించేయండి. 31వ అధ్యాయం యోబు గ్రంథంలో 37వ వాక్యంలో, రాజు వలె నేను ఆయన యొద్దకు చేరుకుంటున్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 23వ వాక్యంలో ఒక ఆశ నాకుంది. నేను ఇప్పుడే ఆయన దగ్గర వెళ్ళాలన్న ఆశ నాకుంది.
ఆ ఆశ కలిగిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు, అలా బతుకుతాడు. ఈనాటికైనా ఒకరోజు మనం మట్టిలో పాతి పెడతారు మనల్ని. ఏమాత్రం మనం ఆలోచన చేస్తారండి? చనిపోయిన తర్వాత ఒకరోజు అయిపోయింది, మహా అయితే నీ కోసం ఇంకో రోజు ఉంచుతారేమో, మహా అయితే ఇంకో రోజు కూడా ఉంచుతారేమో, మహా అయితే ఒక 10 రోజులు ఉంచుతారేమో. నీ కొడుకు కోసం అమెరికాలో నుంచి రావాలి, ఒక 10 రోజులు ఉంచుతారు. తర్వాత మట్టిలో పెట్టక తప్పదు. ఈ లోకంలో ఉన్నంత కాలమే కుమారుడు, కొడుకు, కోడలు, మనమలు, అల్లుళ్ళు ఈ లోకంలోనే. కన్ను మూస్తే నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతావు. నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతున్నావు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతావు. ఎలా దేవుడు నిన్ను పంపించాడో ఆ రీతిగా తీసేసుకుంటాడు నిన్ను. వెళ్ళిపోతావు. నీవు సిద్ధపడి ఉంటే సరిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళడానికి రక్షణ అనేది ప్రాముఖ్యం. ఆత్మ సంబంధమైన జీవితం ప్రాముఖ్యం. ఎవరికి వారు సిద్ధపడండి. ఇతరుల కోసం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి, ఇతరుల కోసం దేవుని సన్నిధిని మానుకునేంత పని చేయకండి. వెళ్ళాల్సి వచ్చిందండి ఆదివారం, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందండి. దేవుని రక్షణను నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మానవుడుగా వచ్చి నీ కోసం, నా కోసం, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషమును బట్టి ఆయన మొత్తబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై శిలువ మానులో, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు అని వారు ఎంత అవమానపరిచిన, సియోను కుమార్తెలరా నా కోసం ఎడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని మనందరి దోషములు ఆయన భరించాడు. మన పాపముల యొక్క శిక్ష ఆయన భరించాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణమును చెల్లించి నీకు విడుదల ఇచ్చాడు. రక్తము చెల్లించి నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ నీ బిడ్డలు అనుభవించాలి. అమ్మా, 13 సంవత్సరాల బాప్తిసం తీసుకోమ్మా. యుక్త వయసులో వచ్చేసావు, బాప్తిసం తీసుకో. 13 దాటిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి ఎవరు నిర్లక్ష్యం చేయకండి. ఎవరి కాలముదు నా కాడి మోయట నరునికి ఎంతో మేలు. నీ వయసు ఎంతమ్మా? నీ వయసు ఎంత? 19 సంవత్సరాలు నీ వయసు. 19 సంవత్సరాలు నీ వయసు. 18 సంవత్సరాలు. వీళ్ళిద్దరు తీసుకున్నారు బాప్తిసం, నీ తీసుకోవాలా? ఎందుకని? ఇప్పుడు దాకా ఎందుకు ఆలోచనలు పడ్డావు? తీసుకున్న వాళ్ళ వైపు చూస్తే సరిగా లేరంటావా? వాళ్ళు సరిగా లేరని నువ్వు వాత వేసుకున్నావా? చాలా మంది ఇతరుల భక్తి చూసి వీళ్ళు అలా, నేను కూడా జీవించలేనేమో అని ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎవరి రక్షణ వారిదే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్న అప్పుడు మాత్రమే కాదు గాని మరెక్కువగా నేను లేనప్పుడు భయముతోను వణుకుతో మీ సొంత రక్షణను, అది రక్షణను ఏం చేయాలి ఏమ్మా? కాపాడుకోవాలి. ఆదివారం ఫంక్షన్ ఉందండి, మా వాళ్ళు పోకపోతే అలా అనుకుంటారు. అది అయిపోగానే పక్కన చర్చి ఉందండి, అలా ఇల్లు కాసేపు కూర్చొని వస్తారు.
ఇక్కడికి వస్తేనే చర్చి, వాళ్ళు ఏదో చర్చి వెళ్ళొచ్చానులే, అయ్యగారు తెలుసులే, ఫంక్షన్కి వెళ్ళాను, మందిరానికి కూడా వెళ్ళొచ్చాను. ఓహో, ఏమి లాజిక్ నీది? ఇంతకు వెళ్ళింది ఎక్కడికి నుంచి? ఫంక్షన్కి వెళ్ళిందా, మందిరానికి వెళ్ళిందా? ఏమి లాజిక్ నీది? రక్షణ పొందిన తర్వాత నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న ఆ సంఘములో నువ్వు ఎదగక, ఇంకా ఎమడక, సరిచేయబడక ఎందుకు నత్త నడకలా ఉంటున్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఏంటి నీ అహం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం చివరి వచనం 17-18. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. శభాష్! ఇట్టంటారు కొంతమంది. నేను రైటే, నేను ప్రశ్నించేది కరెక్టే, నేను మాట్లాడేది కరెక్టే. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడి కాడు. నేను ఎవరు మెచ్చుకోవాలి? నిన్ను మరి నీకు నువ్వు మెచ్చుకుంటున్నావు దేనికి? నేను పాట పాడితేనబ్బా, నేను బైబిల్ చదివితేనబ్బా, నేను ప్రార్థన చేస్తేనబ్బా ఈ మెచ్చుకుంటుంటది. అందరు నాకు ఇంకే చూస్తా ఉంటారు. ఇంక మెచ్చుకుంటుంది, ఇంక మార్కులు వేసుకుంటుంది. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు, ధన్యుడు. ఒకసారి ఈరోజు రక్షణ పొందిన బిడ్డలు ఇప్పుడు ప్రభువు వచ్చిన ఒక నిమిషంలో ఎత్తబడే సంఘంలో ఉంటావా? ఆలస్యమై గేటు దగ్గర ఆగిపోయిన ఆ పిల్లల్లాగా ఉండిపోతావా? బుద్ధిలని కనికల్లాగా ఆగిపోతావా? ఎంత అవమానం! ఎంత అవమానం కదండి. ఎంత జీవితం జీవించి చివరిలో ఎత్తబడకపోతే నీకు అవమానం కదా. అందుకోసమే సంఘం ఎప్పుడు కూడుకుంటే ఆ సంఘంలో మనం చేరాలి. శనివారం పెట్టినా ఎప్పుడు కూడికి జరుగుతున్న సంఘంలో ఆ సంఘంలో అటెండ్ అవ్వాలి. నేను ముగింపులో కొనికి వచ్చాను ప్రియులారా. ఈ ముగింపులో నేను మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, నీవు సిద్ధపడుచున్న సిద్ధపాటు సరైనదే కాదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యాన్ని మీరు చదివితే, తప్పిపోయిన కుమారుడు క్షమించబడ్డాడు, బుద్ధి రాగానే తండ్రి ప్రేమను తెలుసుకొని సరిదిద్దబడ్డాడు, ఇంట్లోకి వచ్చాడు, తండ్రి ప్రేమకు అర్హుడుగా మారాడు. నా కుమారుడు చనిపోయి తిరిగి బతికాడు అని ఆ సంతోషకరమైన ఆ సమయంలో పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు? చదివేరా వాక్యం చదవండి అమ్మా. అయితే ఆ అన్నయ్య కోపపడి లోపలికి వెళ్ళనొలక, అన్నయ్యకి సరైన సిద్ధపాటు లేదు. చాలామంది 10 సంవత్సరాలు సీనియారిటీ అండి అన్నయ్య. ఏమన్నయ్య ఆయన? లోపలికి
వెళ్ళనొల్లక ఈ నీ కుమారుడు వేశ్యలతో తన ఆస్తిని తగలబెట్టాడే, నువ్వు ఎలా చేర్చుకున్నావు? ఇతనిక ఈ యొక్క విందు భోజనం, ఇతనిక మేళ తాళాలు. ఏమండి, తండ్రి ఆస్తే కదా, ఈ అబ్బాయి ఆస్తి ఏం కాదు కదా. క్షమించుకున్నాడా తండ్రి? చేర్చుకున్నాడా? అందులో ఖర్చు ఏమైనా ఉందా అక్కడ? అంత తండ్రిదే కదా. తండ్రి ఏమంటున్నా అంటే, రానాయన నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికాడు, మాతో పాటు నువ్వు కూడా సంతోషపడు నాయన అంటే, నేను రాను లోపలికి రాను, నేను బయటే ఉంటాను. నేను ఈర్ష్య, ఓరవలేనితనం, చెడిపోయిన వాణ్ణి నీవు లోపలికి చేసుకున్నావే. అవునాయన, అతడు బుద్ధి మార్చుకున్నాడయ్యా, నన్ను క్షమించమని క్షమాపణ కోరుకున్నాడయ్యా, తన పాపాలన్నిటినీ క్షమించమని కోరాడయ్యా. నేను క్షమించానయ్యా, నువ్వు కూడా క్షమించుకో. లేదు, నేను లోపలికి రాను, నేను వాడికి నాకు సంబంధం లేదని బయట ఆగిపోయాడు. కోపతాపాలతో ఈర్ష్య. వారి మందిరానికి వస్తే మేము రామని బయట ఉండేవాళ్ళు ఎంతమంది లేరు. వారికి మాకు పడదండి, మేము రావాలంటే వాళ్ళు ఆ మందిరంలో ఉండకూడదు. ఇలాంటి జగడగుండీలు లేరంటారా? ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎంతమంది సంఘాల్లో బయట ఉన్నారు. మరొక విషయం చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 27వ వచనం చదవండి. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడి ఉన్నవారే పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశిస్తారు, గాని నిషిద్ధమైనది, నెక్స్ట్ అసహ్యమైనది, నెక్స్ట్ అబద్ధమైనది, నిషిద్ధమైనది, నెక్స్ట్ అసహ్యమైనది, నెక్స్ట్ ఇవి లోపలికి ప్రవేశించు. అసహ్యమైన కార్యాలు చేస్తుంటారు కొంతమంది, అబద్ధాలాడి మందిరానికి వస్తారు. నిషిద్ధమైనది, ఏవైతే దేవునికి నిషిద్ధమైనదో వాటిని మీరు దూరపరచకుండా వాటితో మీరు వస్తూ నేను దేవుని రాజ్యానికి వెళ్తానంటే, నిషిద్ధమైనది అక్కడ ఉన్న మాటలు చెప్పండి. అసహ్యమైనది, అబద్ధం అనేది లోనికి ప్రవేశించదు. ప్రియ దేవుని పిల్లలారా, కుక్కకి వాంతి చేసి తినడం దానికి భలే ఇష్టం. పందికి బురదలో పొరలాడడం భలే ఇష్టం. కొంతమంది స్నేహాలు చూస్తుంటే మందిరానికి వస్తారు, ఎవరితో స్నేహాలు? విశ్వాసి అవిశ్వాసితో పాలెక్కడది? పెళ్లి సంబంధాలు కూడా రక్షణ పొందిన విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. అవిశ్వాసిని ప్రేమించానండి. దేవుని పిల్లలారా, భక్తి కలుషితమైపోతా ఉంది. నాలాంటి వారిని వాక్యం చెప్పనిస్తారా? ఆయన వాక్యం చెప్తే అండి మేము రామండి. యేసు క్రీస్తు వారి యొక్క బోధ ఎలా ఉంటుందో తెలుసా? మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ వాక్యంలో ఏముంటుంది? యేసు క్రీస్తు వారి బోధ. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు.
అని మేము ఎరుగుదము. నీవు మోమోటము లేని వాడవై దేవుని మార్గాన్ని సత్యంగా బోధించువాడవు. మందిరాన్ని నింపుకోవాలంటే ఇలాంటి 10 నింపుకునేవాడిని. నేను వేషధారిగా ఉంటే మాటల గారడీ చేయగలను. నేను ఎప్పుడో దాన్ని చంపేశాను. ప్రభువు సేవలో వచ్చిన తర్వాత నేను ప్రభువులా ఉండాలని రోజు ప్రయత్నం చేస్తున్నాను. నేను పౌలు గారు ఏం చెప్పారు? 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 19వ వాక్యంలో, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను. క్రీస్తులాగా మోమోటము లేకుండా మాట్లాడాలి, సత్యాన్ని సత్యంగా చెప్పాలి. సత్యం చెప్తే వాళ్ళు రారండి. అప్పుడప్పుడు పెట్టకథ చెప్పాలండి, అప్పుడప్పుడు వారిని మెచ్చుకుంటూ ఉండాలండి, వారిని నవ్విస్తూ ఉండాలండి. ఈరోజు ఎటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉంటున్నావు? నీ రక్షణ మీద నీకే నమ్మకం ఉండాలి. చివరిలో ఈ వాక్యం చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను. ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికిన మారు మనస్సు పొంద అవకాశము లేక విడవబడెను, విసర్జించబడెను. అమ్మ ఎప్పుడు బాప్తి తీసుకుంటా? ఇంకొక 6 నెలలు పడుతుంది, అప్పుడు ఇద్దోలే. 6 నెలలు అయిపోయింది అనుకో, ఇంకొక 6 నెలలు పడుతుందిలే, అప్పుడు ఇద్దోలే. ఏమ్మా సంవత్సరం అయిపోయింది, ఇంకొక 6 నెలలు. ఇక్కడ సమయము దొరకక ఉన్న సమయాన్ని వ్యభిచరిస్తూ, ఉన్న సమయాన్ని త్రాగుతూ, ఉన్న సమయాన్ని సుఖభోగాలతో ఏశావు ఖర్చు పెట్టేశాడు. చివరిలో ఆశీర్వాదం పొందగోరి విడవబడ్డాడు. ఎందుకు చాలా మంది విడవబడుతున్నారు? నిలవలేక, భక్తులు నిలవలేక, శక్తివంతమైన భక్తి చేయలేక, నామకార్థంగా వచ్చానా, అటెండెన్స్ చేసుకున్నానా, సోమవారం నుండి శనివారం వరకు మామూలే, మళ్ళీ ఆదివారం బిగబట్టుకొచ్చి కూర్చుంటారు కొంతమంది. భక్తి యొక్క శక్తి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. నటన పనికిరాదు, వేషధారణ పనికిరాదు. దేవుని రాజ్యానికి వెళ్ళే వారి జీవితాలు ఎలా ఉంటాయి? ఎన్నోసార్లు మీకు చెప్తూ వచ్చాను నేను. వచ్చే వారం ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు అర్హులు, ఇటువంటి సిద్ధపాటు కలిగి ఉంటారు, వచ్చే వారం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు వెళ్తారండి అని మనం చెప్పగలుగుతాం. అంటే వారు ఎటువంటి జీవితాన్ని జీవిస్తే ఎత్తబడతారు అనేది మీకు వచ్చే వారం చెప్తాను. ఇదిగో ఉన్న సమయం పోగొట్టుకొని ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు కారుస్తున్నాడు. మారు మనసు పొంద అవకాశము లేకుండగా విసర్జించబడ్డాడు ఏశావు. ఈ చేదైన వేరు మీ యందు ఉన్నదేమో నేను భయపడుతున్నాను. నేను ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.